ఫ్రెండ్స్, ఈరోజు ఎగ్ నూడిల్స్ ఫాస్ట్ ఫుడ్లోలా ఎలా చేయాలో చూద్దాం. వీడియోలోకి వెళ్దాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యాబేజీ, క్యాప్సికమ్, క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసేయాలి. 4 ఎగ్స్ బీట్ చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసి కొంచెం ఆయిల్ అంతా కడాయికి స్ప్రెడ్ అయ్యేలా చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసేసుకొని ఒక్క నిమిషం ఆయిల్ కాగిన తర్వాత ఈ బీట్ చేసుకున్న ఎగ్ దీనిలో యాడ్ చేసేయాలి. ఇలా బీట్ చేసినందువల్ల ఎగ్ అనేది ఫ్లఫీగా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా సన్న సన్న ముక్కలైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని ఇందులో యాడ్ చేసేయాలి. ఒక్క 2 మినిట్స్ ఇలా కొంచెం తిప్పుకుంటూ వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసేస్తే ఆ చప్పదనం లేకుండా బాగుంటుంది. ఇప్పుడు ఒక 2 నిమిషాలు వేగేలోపు పక్కన గిన్నెలో నూడిల్స్ పెట్టుకొని ఒక పొంగు రానిచ్చి వడగట్టి పక్కన పెట్టేసుకొని ఆ నూడిల్స్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. మొత్తం చక్కగా కలిసేలాగా ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం గరం మసాలా 2 స్పూన్లు, కారం, సాల్ట్, ఇప్పుడు చికెన్ బిర్యానీ మసాలా ఇవన్నీ వేసేసుకొని చక్కగా కలిసేలాగా కలుపుకుంటూ ఒక మాట చెప్తాను. ఈ పౌడర్లన్నీ ముందు యాడ్ చేసేసుకోవాలి. సాసులు వేసిన తర్వాత ఈ పౌడర్లు వేస్తే మాత్రం ఆ పౌడర్లు అనేవి కలవు. అందుకని ముందే పౌడర్లు వేసేసుకొని చక్కగా ఇలా కలుపుకుంటే చక్కగా ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ వెనిగర్, 1 స్పూన్ సోయా సాస్ ఇవన్నీ వేసుకొని చక్కగా కలుపుకొని పిల్లలు ఇవి చేస్తుంటే ఇంకా పక్కనే తిరుగుతారనమాట. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయినాయి. కంటికి ఇంపుగా ఉంటే మనసు అలా లాగుతుంది, ఎప్పుడెప్పుడు తిందామా అని. లొట్టలు వేసుకుంటా తినేయచ్చు, లాగించేయండి.